హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ రోజు వీడియోలో ఉగాది స్పెషల్ గా చాలా టేస్టీగా త్వరగా చేసుకోగలిగే రెసిపీస్ ను షేర్ చేస్తున్నానండి. ఉగాది పండుగ అంటే మనం అందరం మొదటగా తయారు చేసుకుని రుచి చూసేది ఉగాది పచ్చడి. వచ్చే సంవత్సరం అంతా కొత్త ఆశలతో స్వాగతం పలుకుతూ అలాగే ఆరోగ్యంగా ఉండాలని ఉగాది పచ్చడి తింటారు. అలాంటి ఉగాది పచ్చడిని మన రెండవ రెసిపీ ప్రసాదం పూర్ణం బూరెలు. ఇవైతే చాలా ఈజీగా బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వారు కానీ చాలా సింపుల్గా చేసే విధంగా చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా ఉండి లోపల పూర్ణం అయితే అలా వెన్నలా కరిగిపోతుంది అనుకోండి. స్వీట్ తిన్న తర్వాత పండగంటే పులిహోర ఉండాల్సిందే. అలాగే మన మూడవ రెసిపీ పచ్చి మామిడికాయతో పులిహోర. ఎప్పుడు చేసుకునే చింతపండు, నిమ్మకాయ పులిహోర కాకుండా మామిడికాయలు దొరికే కాలంలో ఫ్రెష్గా మామిడికాయతో పులిహోర చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ అన్ని క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఉగాది పచ్చడి చేయడానికి ముందుగా వేప పువ్వుని తీసుకుని పువ్వుని వేరు చేసుకుని ఇలా అరచేతులు వేసుకుని జాగ్రత్తగా ఇలా అంటే పూరేకులన్నీ కిందకు వచ్చేస్తాయండి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది. మొదటిగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు కొత్త చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసి పచ్చడి చేసుకునే గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు రెండవ రుచి చేదు. వేప పువ్వుని వేసుకోవాలి. మూడవ రుచి వగరు. వగరు కోసం మామిడి పిందెలు వేయాలండి. ఇక్కడ మామిడి కాయ వాడకూడదు. నాలుగవ రుచి తీపి. తీపి కోసం బెల్లం వేసుకోవాలండి. ఐదవ రుచి ఉప్పు. ఉప్పు కోసం రాతి ఉప్పునే వాడాలి. చివరగా ఆరవ రుచి కారం. కారం కోసం మిరియాల పొడిని వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుంటే మన షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారవుతుందండి. ఈ పచ్చడిని మరింత రుచిగా చేయడానికి ఒక చిన్న అరటిపండు తీసుకుని అది గుజ్జు చేసుకుని అరటిపండు గుజ్జుని అలాగే పుట్నాల పప్పుని కొద్దిగా కొబ్బరిని కూడా వేస్తానండి. మీకు కావాలనుకుంటే ఈ మూడు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే శాస్త్రీయ పరంగా తినాలనుకుంటే ముందు వేసిన 6 రుచులు కలుపుకొని మీరు తీసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఉగాది పచ్చడిని మొదటగా దేవుడికి నివేదించి మనం అందరం తీసుకుందాం. ఇప్పుడు మన రెండవ రెసిపీ ప్రసాదం పూర్ణం బూరెలు. బూరెలు తినాలి అనుకున్నప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే క్రిస్పీ అండ్ టేస్టీగా రావడానికి నేను చూపించే విధంగా ఇలా ప్రసాదం బూరెలు తయారు చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. ప్రసాదం బూరెలు తయారు చేయడానికి తోపు కోసం ముందుగా 1 కప్పు వరకు మినప్పప్పును తీసుకోవాలి. నీళ్లు వేసి 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల వరకు వరిపిండిని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో 1 నుండి 1.5 వరకు నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. బూరెలు పై లేయర్ క్రిస్పీగా రావాలంటే ఈ టిప్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అరకప్పు ఇడ్లీ రవ్వను తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ మూడింటిని ఒకసారి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రసాదం పూర్ణం తయారు చేసుకుందాం. ప్రసాదం చేయడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును వేసి వేయించాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరే గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. హెల్త్కి మంచిదని నేను ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నానండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో సేమ్ క్వాంటిటీలో పంచదారను కూడా తీసుకోవచ్చండి. తీపి తక్కువగా తినేవారైతే 1/2 కప్పు వరకు తగ్గించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుని పొయ్యి మీద పెట్టి బెల్లం కరిగే వరకు ఉంచాలి. పాకం మాత్రం రానివ్వకండి. రవ్వ బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేయాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ప్రసాదం దగ్గర పడే వరకు ఉంచాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు తోపు కోసం పిండిని తయారు చేసుకోవాలండి. ఈ విధంగా 3 గంటలు నానబెట్టుకున్న పప్పుని మెత్తగా పిండి రుబ్బుకుని తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలో ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి వరిపిండిని అలాగే ఇడ్లీ రవ్వని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి. ఇలా పిండిని వేలితో తీస్తే మన వేలుకి ఎంత మందంగా పిండి వస్తుందో అదే విధంగా మనం వేసుకునే బూరె పైన ఉన్న లేయర్ పూర్ణానికి పట్టుకుంటుందండి. మీరు ఇలా చెక్ చేసుకుని బూరెలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి. ఇలా బెల్లం పొడి వేసుకోవడం వల్ల వేయించినప్పుడు బూరెల రంగు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పిండిని కలుపుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ప్రసాదం చల్లారిపోయిందండి. కొద్దిగా నెయ్యిని అరచేతులకు అప్లై చేసుకుని మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలండి. ఈ ఉండలన్నీ చుట్టుకునేలోపు బూరెలు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు పిండిలో ప్రసాదం ఉండను వేసి ఇలా చేతితో తోపంతా కవర్ చేసుకోవాలి. ఎక్సెస్ పిండిని బౌల్కి ఇలా అని హీట్ అయిన ఆయిల్లో డ్రాప్ చేయాలండి. ఇలా బూరెలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కిందనున్న లేయర్ కొద్దిగా రంగు మారిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకోవాలండి. వీటిని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీ లేయర్గా ఉండి గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉండి లోపల పూర్ణం అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అంతేనండి, మన రెండవ రెసిపీ ప్రసాదం పూర్ణం బూరెలు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడు తిన్నారంటే ఆ రుచి అమోఘం. ఇప్పుడు మన మూడో రెసిపీ పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పులిహోర చేసుకోవడానికి 1.5 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పులిహోరకి అన్నం కరెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు నేను ఈ సైజులోని మామిడికాయని తీసుకున్నానండి. దీన్ని పైన తొక్కంతా పీల్ చేసుకుని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ కొద్దిగా పులుపు తక్కువగా ఉందండి. మీరు పులుపు చూసుకుని వేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్న మామిడి తురుము నుండి 2 స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, రైస్ నాకు చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నం అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మొదటగా వేరుశెనగ గుళ్ళను వేపుకోవాలండి. వేరుశెనగ గుళ్ళు అనేవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా నేను ఇవి ఫ్రై చేసుకుంటానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పు, అలాగే ఆవాలు వేసి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, మధ్యలోకి చీరుకున్న పచ్చిమిర్చిని, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే తప్పకుండా ఇంగువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న మామిడికాయ తురుమును వేసుకుని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని 3 to 4 మినిట్స్ మామిడికాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న ఈ మామిడికాయ తురుముని చల్లారిన అన్నంలో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న పచ్చి మామిడికాయ తురుము కూడా ఇందులో వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల మామిడికాయ పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, చాలా ఈజీగా మామిడికాయ పులిహోరని తయారు చేసుకోవచ్చు. ఈ పండక్కి మీరందరూ నేను చేసిన ఈ ఉగాది పచ్చడితో పాటు ప్రసాదం బూరెలు అలాగే మామిడికాయ పులిహోర చేసుకుంటారని ఆశిస్తున్నానండి. అదే విధంగా కొత్త సంవత్సరంలో మన అల్టిమేట్ రుచులు సరికొత్త వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.